నెక్స్ట్ టాపిక్ జంతు శాస్త్రం స్వభావం పరిధి దాని యొక్క భావం. ఇక్కడ జూన్ అంటే జంతువు, లాగోస్ అంటే స్టడీ అనమాట. దీన్ని మనం అనిమల్ సైన్స్ అనొచ్చు లేదా జువాలజీ అనొచ్చు. దీంట్లో మనకి పొరిఫెరా నుంచి కార్డేటా వరకు మనం తెలుసుకుంటాం. ఈ జంతు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతు ప్రపంచాన్ని శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా వివరించగలగాలి. దీంట్లో మనం యూఫెనిక్స్, యూజెనిక్స్, జీవ సాంకేతిక శాస్త్రం, బయో ఎనర్జెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకుంటామన్నమాట. నెక్స్ట్ అప్లైడ్ సైన్స్. ఈ జువాలజీని మనం వేట్లలో యూజ్ చేస్తామంటే వ్యవసాయంలో, ఆక్వాకల్చర్ జలచర జీవులను పెంచే విధానంలో, అలాగే యానిమల్ హస్బెండరీ పశు సంరక్షణ, వెటర్నరీ సైన్స్ పశు వైద్య శాస్త్రం, మానవ ఆరోగ్యం వ్యాధుల గురించి, ఎపికల్చర్ తేనెటీగల పెంపకం గురించి, సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం గురించి, ఫార్మకాలజీ ఔషధ విజ్ఞాన శాస్త్రం గురించి, యానిమల్ బ్రీడింగ్ పశు సంవర్ధనం గురించి ఇలాంటి వాటన్నింటిని గురించి కూడా మనం ఈ జువాలజీ టెక్స్ట్ బుక్లో నేర్చుకుంటాం వచ్చే క్లాసెస్లలో. అంటే ఇవన్నీ కూడా జంతు వర్గానికి సంబంధించినవే కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఇకపోతే జంతు శాస్త్రంలో ఉండే శాఖలు ఏంటో తెలుసుకుందాం. జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించింది ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త అయిన లామార్క్ అనమాట. ఇక్కడ టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం, టాక్సిస్ అంటే అమరిక అని, నోమాస్ అంటే నియమం అని అర్థం. మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రం, మార్ఫోస్ అంటే రూపం అని, లాగోస్ అంటే స్టడీ అని అర్థం. సైటాలజీ కణశాస్త్రం, కైటోస్ అంటే కణాలు అని, లాగోస్ అంటే అధ్యయనం అని అర్థం. ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, ఫైసిస్ అంటే క్రియా విధానం, లాగోస్ అంటే స్టడీ. ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియన్ అంటే పిండం, లాగోస్ అంటే స్టడీ. ఎవల్యూషన్ పరిణామ శాస్త్రం, దీంట్లో ఈ అంటే బయటికి, ఓల్వా అంటే దొల్లడం. పేలియంటాలజీ పురాజీవ శాస్త్రం, పేలియో అంటే ప్రాచీన అని, అంటే కలిగి ఉండడం అని, లాగోస్ అంటే స్టడీ అని అర్థం. ఇకాలజీ జీవావరణ శాస్త్రం, ఐకాస్ అంటే నివాస స్థలం, లాగోస్ అంటే స్టడీ. జెనెటిక్స్ జన్యు శాస్త్రం, జెన్ అంటే ఎదగడం అని, అలాగే జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. ఇథాలజీ అంటే ఇథాస్ అంటే అలవాటని అర్థం. దీని గురించి డెప్త్గా ఇప్పుడు చూద్దాం. మనం జీవులను గుర్తించి వాటికి పేరు పెట్టి వర్గీకరిస్తే దాన్ని మనం టాక్సానమీ అంటాం. ఈ టాక్సానమీ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది ఏపీడి కండోల్. జీవుల యొక్క రూపం, పరిమాణం, ఆకారం, వర్ణం ఇలాంటి వాటన్నింటి గురించి స్టడీ చేస్తే దాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఈ మార్ఫాలజీ మనకి 2 టైప్స్ ఉంది, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ మార్ఫాలజీ. బాహ్య లక్షణాలను అధ్యయనం చేస్తే అది ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఇంటర్నల్ మార్ఫాలజీ అంటే దేహంలోని అంతరాంగ అవయవాల స్వరూపాన్ని వివరిస్తుంది. ఇది మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంది. ఎనాటమీ, ఎనా అంటే పైభాగం, టోమ్ అంటే విచ్ఛేదించడం. జంతువు దేహంలో అవయవాలు లేదా అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేసేది అనాటమీ. అలా కాకుండా హిస్టాలజీ అంటే కణజాల శాస్త్రం. ఇది కూడా మనకి ఇంటర్నల్ మార్ఫాలజీ కిందికి వస్తుంది. దీన్ని మనం మైక్రో అనాటమీ అని కూడా పిలుస్తాం. హిస్టోస్ అంటే కణజాలం, లాగోస్ అంటే స్టడీ. వివిధ అంగాలలో అంటే వివిధ అవయవాలలో కణాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణం, వాటి అమరికను గురించి తెలియజేస్తుంది. ఇది కణజాలాల గురించి తెలియజేస్తే అది హిస్టాలజీ. కణం గురించి తెలియజేస్తే అది సైటాలజీ. అంటే కణంలో ఉండే భాగాలు, అలాగే వాటి ఆకారం, నిర్మాణం ఇలా కణం గురించి తెలియజేస్తే కణశాస్త్రం సైటాలజీ. కణజాలాల గురించి అంటే కొన్ని రకాల కణాలు కలిసి మనకి కణజాలం ఏర్పడుతుంది. ఈ కణజాలం గురించి వివరిస్తే అది హిస్టాలజీ. అలా కణజీవ శాస్త్రం, కణం అనేది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని మనం అధ్యయనం చేసి చెప్తే అది సెల్ బయాలజీ అవుతుంది. ఇక్కడే 3 మెయిన్ డిఫరెన్స్ ఉంది చూసుకోండి. కణం గురించి తెలియజేస్తే అది కణశాస్త్రం. కొన్ని కణాలు కలిసి కణజాలం ఏర్పడుతుంది. ఆ కణజాలం గురించి తెలియజేస్తే అది కణజాల శాస్త్రం. అలా కాకుండా కణం అనేది ఒక క్రియాత్మక ప్రమాణం అని తెలియజేస్తే అది కణజీవ శాస్త్రం అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంబ్రియాలజీ. జీవులలో జరిగే పిండాభివృద్ధి గురించి తెలియజేస్తే దాన్ని మనం ఎంబ్రియాలజీ అంటాం. ఈ ఎంబ్రియాలజీలో మనము ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది కదా, ఆ జైగోట్లో జరిగే విదలనాల గురించి, పిండాభివృద్ధి గురించి తెలుసుకుంటాం. అయితే ఇది డెవలప్మెంటల్ బయాలజీలో ఒక భాగం అనమాట ఎంబ్రియాలజీ అనేది. అసలు డెవలప్మెంటల్ బయాలజీలో ఏం అధ్యయనం చేస్తామంటే పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం, అంటే పిండం అనేది అభివృద్ధి చెందేటప్పుడు జరిగే విభేదనాలు, మార్ఫోజెనెటిక్ మూమెంట్స్, ఆర్గనోజెనసిస్, పిండాభివృద్ధి, జన్యువుల పాత్ర, పుట్టిన తర్వాత అభివృద్ధి, వీటన్నిటి గురించి మనం డెవలప్మెంటల్ బయాలజీలో తెలుసుకుంటాం.
ఎంబ్రియాలజీ అనేది ఒక డెవలప్మెంటల్ బయాలజీలో ఒక భాగం. పరిణామం అంటే వికాసం లేదా విప్పారడం అని అర్థం. ఈ పదాన్ని ప్రతిపాదించింది హెర్బర్ట్ స్పెన్సర్ అన్నమాట. జీవి యొక్క ఆవిర్భావం, పరిసరాలకు అనుగుణంగా జీవుల్లో కలిగే జన్యు అనుకూలనాపరమైన మార్పులని, వాటి ఫలితంగా నూతన జాతులు ఏర్పడే విధానాన్ని తెలియజేసేది ఎవల్యూషన్. జంతు శరీరంలోని వివిధ అవయవాల క్రియా విధానాన్ని తెలియజేసేది ఫిజియాలజీ. శిలాజాలను గురించి అధ్యయనం చేసేది పేలియంటాలజీ. మొక్క శిలాజాల గురించి అధ్యయనం చేస్తే పేలియోబాట్నీ. అదే జంతు శిలాజాలను అధ్యయనం చేస్తే అది పేలియోజువాలజీ. ఇకాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది హెకెల్. జీవికి ఇతర జీవులతో అలాగే నిర్జీవ పరిసర కారకాలతో గల సంబంధాన్ని వివరిస్తే దాన్ని మనం ఇకాలజీ అంటాం. జంతువుల యొక్క ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం బిహేవియరల్ బయాలజీ లేదా ఇథాలజీ అని పిలుస్తాం. అలా కాకుండా జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది బేట్సన్. అనువంశిక లక్షణాన్ని ఒక తరం నుంచి ఇంకొక తరం జీవులకు సంక్రమిస్తాయి అని తెలియజేసేది జెనెటిక్స్. అనువంశికత, వైవిధ్యాల గురించి తెలియజేసే శాస్త్రం జెనెటిక్స్ అన్నమాట. దీని అంతటి గురించి ఇక్కడ ఒకసారి ఉంది టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూసేయండి. టాక్సానమీ, మార్ఫాలజీ.